ఆంధ్రప్రదేశ్లోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు తమ సమస్యలపై గళం విప్పారు. ఇంటింటికి తిరిగి సర్వేలు చేయడం వల్ల తమ ఆత్మగౌరవానికి భంగం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ విద్యార్హతల ఆధారంగా విధులు అప్పగించాలని, ప్రమోషన్ ఛానల్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలకు పరిష్కారం చూపకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కింద లెవెల్లో ఉద్యోగస్తులకి గౌరవం అనేది చాలా తగ్గిపోతుంది. ఎంటెక్లు, పిహెచ్డీలు, డిగ్రీలు చదివి ఈ ఉద్యోగానికి మేము ఎందుకు వచ్చాం అంటే మా యొక్క గౌరవం పెరుగుతుంది, ఇంకా మేము వ్యవస్థకి మంచి సత్ఫలితాలు ఇవ్వగలమని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ కాకపోతే ఎప్పుడైతే మేము ఒక వాలంటీర్ లాగా ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తున్నప్పుడు ప్రజల నుంచి కూడా ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లయితే మేము చేయగలం. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు ఎందుకు వస్తున్నారు మీరు ఎన్నిసార్లు అడుగుతారు మా ఓటీపీలు అనేటువంటి ఈ యొక్క ధోరణితో ప్రజలు ఉన్నారు. అంటే ఒక విద్యావంతుని యొక్క సర్వీసెస్ ఎలా యూటిలైజ్ చేయాలన్నది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చాలా బాగా తెలుసు. అటువంటి ముఖ్యమంత్రి గారు మా వైపు కూడా చూసి మా సమస్యలు ఏవైతే ఉన్నాయో మమ్మల్ని ఒక మంచి సన్మార్గం అంటే ఎలా చెప్పగలం అంటే ఒక మంచి ధోరణితో ఉద్యోగస్తుల్ని వారి యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టి ముందుకు తీసుకెళ్తారని కోరుతున్నాను. అండ్ మరీ ముఖ్యంగా మేము అందరం కూడా ఎటువంటి భేషజాలతో కానీ లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ఎటువంటి సన్నాహాలు కూడా చేయట్లేదండి. మరీ ముఖ్యంగా మేము తెలుపుతుంది ఏంటంటే మా యొక్క డిమాండ్లు ఇంటింటికి తిరిగి నిర్వహించే సర్వేల నుంచి మమ్మల్ని మినహాయించండి అని కోరుతున్నాము. తర్వాత గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్ని వారి యొక్క మాతృత్వ శాఖలకి అప్పగించవలసిందిగా కోరుతున్నాము. తర్వాత ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే నోషనల్ ఇంక్రిమెంట్స్. మేము జాయిన్ అయ్యి గత 6 సంవత్సరాలు అయ్యాయి. 6 సంవత్సరాల నుంచి కూడా మాకు ఎటువంటి ఒక బెనిఫిట్ అనేది ప్రభుత్వం నుంచి రాలేదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఉన్నటువంటి ఇతర ఉద్యోగస్తులకి మీరు ఎటువంటి సదుపాయాలు కల్పిస్తున్నారో మాకు కూడా అలాగే గుర్తించి అదేవిధంగా ఏవైతే ప్రాఫిట్స్ కానీ లేకపోతే ఒక నోషనల్ ఇంక్రిమెంట్ కానివ్వండి లేకపోతే ఇతర ఫైనాన్షియల్కి సంబంధించిన ఏమైనా ఉన్నా కూడా మాకు అందజేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాము.